హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. దశమహా విద్యలలో నాలుగవదైన భువనేశ్వరి దేవి, ఈమె చంద్రునికి అధిష్టానం వహిస్తుంది. శ్రీ భువనేశ్వరి దేవత యొక్క అష్టోత్తర శతనామావళి. ఓం మహామాయాయై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం మహాయోగాయై నమః. ఓం మహోత్కటాయై నమః. ఓం మహేశ్వర్యై నమః. ఓం కుమార్యై నమః. ఓం బ్రహ్మణ్యై నమః. ఓం బ్రహ్మరూపి నమః. ఓం వాగీశ్వర్యై నమః. ఓం యోగరూపాయై నమః. ఓం యోగినీ కోటి సేవితాయై నమః. ఓం జయాయై నమః. ఓం విజయాయై నమః. ఓం కౌమార్యై నమః. ఓం సర్వమంగళాయై నమః. ఓం హింగులాయై నమః. ఓం విలాస్యై నమః. ఓం జ్వాలిన్యై నమః. ఓం జ్వాలారూపిణ్యై నమః. ఓం ఈశ్వర్యై నమః. ఓం క్రూర సంహార్యై నమః. ఓం కులమార్గ ప్రదాయిన్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం సుభగాకారాయై నమః. ఓం సుకుల్యాయై నమః. ఓం కులపూజితాయై నమః. ఓం వామాంగాయై నమః. ఓం వామాచారాయై నమః. ఓం వామదేవ ప్రియాయై నమః. ఓం డాకిన్యై నమః. ఓం యోగినీ రూపాయై నమః. ఓం భూతేశ్యై నమః. ఓం భూతనాయికాయై నమః. ఓం పద్మావత్యై నమః. ఓం పద్మనేత్రాయై నమః. ఓం ప్రబుద్ధాయై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం భూచార్యై నమః. ఓం ఖేచార్యై నమః. ఓం మాయాయై నమః. ఓం మాతంగ్యై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం కాంతాయై నమః. ఓం పతివ్రతాయై నమః. ఓం సాక్ష్యై నమః. ఓం సుచక్షుషే నమః. ఓం కుండవాసిన్యై నమః. ఓం ఉమాయై నమః. ఓం కుమార్యై నమః. ఓం లోకేశ్యై నమః. ఓం సుకేశ్యై నమః. ఓం పద్మరాగిణ్యై నమః. ఓం ఇంద్రాణ్యై నమః. ఓం బ్రహ్మచాండాల్యై నమః. ఓం చండికాయై నమః. ఓం వాయువల్లభాయై నమః. ఓం సర్వధాతుమయ్యై నమః. ఓం మూర్తయే నమః. ఓం జలరూపాయై నమః. ఓం జలోధర్యై నమః. ఓం ఆకాశ్యై నమః. ఓం రణగాయై నమః. ఓం నృకపాల విభూషణాయై నమః. ఓం నర్మదాయై నమః. ఓం మోక్షదాయై నమః. ఓం ధర్మకామార్థదాయిన్యై నమః. ఓం గాయత్ర్యై నమః. ఓం సావిత్ర్యై నమః. ఓం త్రిసంధ్యాయై నమః. ఓం తీర్థగామిన్యై నమః. ఓం అష్టమ్యై నమః. ఓం నవమ్యై నమః. ఓం దశమ్యై నమః. ఓం ఏకాదశ్యై నమః. ఓం పౌర్ణిమాస్యై నమః. ఓం కుహురూపాయై నమః. ఓం తిథిమూర్తి స్వరూపిణ్యై నమః. ఓం సురారీనాశకార్యై నమః. ఓం ఉగ్రరూపాయై నమః. ఓం వత్సలాయై నమః. ఓం అనలాయై నమః. ఓం అర్ధమాత్రాయై నమః. ఓం అరుణాయై నమః. ఓం పీతలోచనాయై నమః. ఓం లజ్జాయై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం పాపనాశిన్యై నమః. ఓం నాగపాశధరాయై నమః.
ఓం మూర్తయే నమః. ఓం అగదాయై నమః. ఓం ధృతకుండలాయై నమః. ఓం క్షత్రరూపాయై నమః. ఓం క్షయకార్యై నమః. ఓం తేజస్విన్యై నమః. ఓం శుచిస్మితాయై నమః. ఓం అవ్యక్తాయై నమః. ఓం వ్యక్తలోకాయై నమః. ఓం శంభురూపాయై నమః. ఓం మనస్విన్యై నమః. ఓం మాతాంగ్యై నమః. ఓం మత్తమాతాంగ్యై నమః. ఓం సదా మహాదేవ ప్రియాయై నమః. ఓం దైత్యజ్ఞై నమః. ఓం వారాహ్యై నమః. ఓం సర్వశాస్త్రమయ్యై నమః. ఓం శుభాయై నమః. ఇది శ్రీ భువనేశ్వరి అష్టోత్తర శతనామావళి సమాప్తం. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మనం దశమహా విద్యాది దేవతలలో 4వదైన భువనేశ్వరి అష్టోత్తర శతనామావళి చెప్పుకున్నాం. ప్రతిరోజు ఈ అష్టోత్తర శతనామావళి వినడం వలన, చదవడం వలన, లేక భువనేశ్వరి దేవతను యథాశక్తి పూజించడం వలన మానసిక శాంతి లభించగలదు. ఎందుకంటే చంద్రునికి అధిష్టానం వహించేది భువనేశ్వరి దేవి. మనసు నిర్మలంగా ఉండాలన్నా, మనసు శక్తివంతం కావాలన్నా, ఆలోచన శక్తులు పెరగాలన్నా, లేక మనం తింటున్న ఔషధ గుణములు పెరగాలన్నా, ఔషధములు పనిచేయాలన్నా, ఎటువంటి రుగ్మతలు రాకుండా ఉండాలన్నా ఈ అష్టోత్తర శతనామావళి లేక పూజలు చాలా వరకు ఉపకరిస్తాయి. దివ్యాత్మ స్వరూపులారా, అతి త్వరలో మీకు షోడశోపచార పూజాది విధులు కూడా అందిస్తాం. మీరు మీ ఇంట్లోనే కూర్చొని మీకు నచ్చిన దేవత యొక్క పూజలు విధానాలు మీ అంతటి మీరే చేసుకుని మీ జీవితంలో మీరు చక్కదిద్దుకోవడంతో పాటు మీకు వస్తున్న సమస్యలకు మీరే సమాధానం పరుచుకుంటూ ముందుకు కొనసాగగలరని హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రావత్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.